నిలబడుతుంది. మీ సమస్యల్ని పరిష్కరించడానికి ముందు భాగాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి, వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు కానీ, అంగవైకల్యం చెందిన వాళ్ళ కుటుంబాలకు కానీ, లేదా ఏదైనా ప్రమాదం జరిగిన వాళ్ళకు కూడా ఈరోజు నగదును పెంచాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే వీరమరణం పొందిన పోలీస్ కుటుంబాలకు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు ఇకపై ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే ఆ కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే వాళ్ళకి ₹1,25,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా డిఎస్పి, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ₹1,50,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలి అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలు ఏదైనా ఇందులో వీరమరణం పొందితే ₹2 కోట్ల ఆ కుటుంబాలకు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యం చెందిన పోలీస్ కుటుంబాలకు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం కలిగితే ₹50,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ₹60,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై శాశ్వత అంగవైకల్యం పొందితే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన పోలీస్ కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ఇకపై ₹10,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీలో, ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై ₹12,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నగదు ఆ కుటుంబంలో కోల్పోయిన సభ్యులను తీసుకొచ్చి ఇవ్వదు. వాళ్ళ దుఃఖాన్ని మనం తీర్చలేము. కానీ వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎవరైనా ఉద్యోగంలో మరణిస్తే ఆ కుటుంబాలకు ప్లాట్ ఇవ్వడం కానీ, ఆ కుటుంబంలో ఒకరికి కంపాషనేట్ ఉద్యోగం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అమలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే మనం రాజీవ్ రతన్ గారు చనిపోతే వాళ్ళ అబ్బాయికి స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్గా మనము ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మురళి కమాండెంట్ చనిపోతే సర్వీస్లో ఉండి వాళ్ళ అబ్బాయిని కూడా స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి డిప్యూటీ ఎంఆర్ఓ పోస్టు ఈరోజు కంపాషనేట్ కింద మనం నిర్ణయం తీసుకొని ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే పోలీస్ పట్ల, పోలీస్ శాఖ సిబ్బంది పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. నేను ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి ఒకే మాట నేను చెప్పదలుచుకున్నా. మనం ఆత్మగౌరవంతో బ్రతుకుదాం. ఎవరో మన గురించి చులకన మాట్లాడే అవకాశం మనం ఇవ్వద్దు. ఈరోజు సమాజంలో అందరికీ రక్షణ కల్పించేది మనము. మన గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుకోవాలి కానీ చీత్కరించినట్టుగో లేదా మన గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుకోవడానికి మనం అవకాశం ఇవ్వద్దు. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. నేను ఉన్నతాధికారులకు కూడా సూచన చేస్తున్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉండడానికి మౌలికమైన వసతులతో పాటు తినడానికి, ఉండడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి. రోజుల కొద్ది విధి నిర్వహణలో ఉన్నప్పుడు
భోజన ఖర్చులు కావచ్చు, ఉండడానికి కావచ్చు, రకరకాల ఇబ్బందులు పోలీస్ సిబ్బందికి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని ప్రభుత్వమే మానవీయ కోణంతో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవాలనో, ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా వ్యవహరించాలని ఎవరు కోరుకోరు. కానీ రోజుల కొద్ది విధి నిర్వహణలో ఒక దగ్గర డ్యూటీలు వేసినప్పుడు, కుటుంబానికి దూరంగా ఉండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు విధి లేని పరిస్థితిలో ఎవరైనా ఎక్కడైనా చేయి దాచే పరిస్థితి వస్తుండొచ్చు. దానికి చేయి సాచకుండా ఉండాలి అంటే ప్రభుత్వమే ఉదారంగా వ్యవహరించాలి. ప్రభుత్వమే అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. మనం ఆ చర్యలు తీసుకున్నా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేస్తే అప్పుడు మనకు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా సూచన చేస్తున్నా, ఎక్కడైనా విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా మీరు చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు కావాల్సిన నిధులను ఇవ్వడం ద్వారా పోలీసు గౌరవాన్ని పెంచడానికి మొదటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా